హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు, అన్నా మేము L2 లో ఉన్నాం, L2 లో ఉన్నాం అని చెప్పేసి. కొంతమంది అయితే అన్నా మేము నాన్ పక్కా హౌస్ వితౌట్ సైట్ అని చెప్పి L2 లో మన రిమార్క్ అయితే చూపెడుతుంది, మాకు ఇల్లు వస్తుందా అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశాను, చూడకపోతే చూడండి. చూడని వాళ్ళ కోసం మళ్ళీ ఒక వీడియో చేయాలనే ఉద్దేశంతో వీడియో అయితే చేశాను నేను. ఎవరైతే L2 లో ఉన్నారో, అంటే సొంత స్థలం సొంత ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా మందికి నాన్ పక్కా హౌస్ వితౌట్ సైట్ అని చెప్పేసి రిమార్క్ లో పెట్టి L2 లో చూపెట్టడం అయితే జరిగింది స్టేటస్ లో. వీళ్ళకు 100% అయితే ఇల్లు వస్తుంది. కానీ ఇల్లు ఏ విధంగా వస్తుంది అనేది నేను చెప్తాను, వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకండి. అంటే ఇల్లు అంటే కట్టిన ఇల్లు ఇవ్వరండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. 100% కట్టిన ఇల్లు ఇవ్వరు. అంటే స్థలంతో కూడిన 5 లక్షల రూపాయలు ఇక్కడ L2 లో ఎవరైతే ఉన్నారో వారికైతే ఇస్తుంది ప్రభుత్వం. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో, అలాగే ఆయా జిల్లాల్లో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ లబ్ధి పొంది ఆ ఇళ్లలో ఉండట్లేదో ఆ ఇల్లు ఖాళీ చేపించి పట్టాలు రద్దు చేసి ఆ ఇల్లు ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరైతే L2 లో ఉన్నారో వీరికైతే ఇచ్చే ఆలోచన ప్రభుత్వం ఉంది. ఒకవేళ అదే ఇస్తే మాత్రం మీకు ఇందిరమ్మ ఇల్లు లెక్క డబుల్ బెడ్రూమ్ వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు పేరున డబుల్ బెడ్రూమ్ వస్తుంది. లేదు, అది మీ వరకు వచ్చే వరకు మీరు ఎలిజిబిలిటీలో అంటే మీకన్నా ముందున్న వాళ్ళకి ఇచ్చారు, మీకు మీ వరకు వచ్చే వరకు పంపిణీ చేయడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేనప్పుడు మీకు స్థలంతో కూడిన 5 లక్షల రూపాయలు అయితే ప్రభుత్వం ఇస్తుంది. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి ఏదైతే ఉందో, ఈ సొంత స్థలం ఉన్న లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం ప్రభుత్వం అయితే ఫస్ట్ ఫేజ్ లో తీసుకుంది. ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ లో ఈ మంజూరు పత్రాలు పంపిణీ చేసి నిన్నటి నుంచి ఏదైతే గ్రౌండింగ్ ఉందో గ్రౌండింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసుకోమని చెప్పింది. వాళ్ళకు ఈ ఆర్థిక సంవత్సరంలో వాళ్ళకి ఫస్ట్ విడత అమౌంట్ కూడా వేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మిగతా వాళ్ళకి ఏంటంటే సెకండ్ ఫేజ్, ఇప్పుడు ఏదైతే సర్వే పూర్తయి L1, L2లో గ్రామాల స్థాయిలో ఆల్రెడీ లిస్ట్ అవుట్ అయిపోయింది. మన గ్రేటర్ లో చూసుకున్నట్టయితే, గ్రేటర్ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఇంకా సర్వే 100% కూడా కాలేదు, కొన్ని ప్లేసెస్ లో తక్కువగా ఉంది, 1-2% తక్కువ ఉంది. ఇది కూడా ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేసి మార్చ్ ఫస్ట్ వీక్ లో ఈ గ్రామ సభలు వార్డు సభలు ఇవన్నీ నిర్వహించి మార్చ్ ఫస్ట్ వీక్ లో ఏదైతే ఈ ఫస్ట్ సెకండ్ ఫేజ్ కు సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో L1 కు సంబంధించి, అంటే స్థలంతో ఎవరైతే ఉన్నారో, స్థలం పెంకుటిల్లు రేకులిల్లు గుడిసెలు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం మంజూరు పత్రాలు పంపిణీ చేయండి. తర్వాత L2 లో ఎవరైతే ఉన్నారో, అంటే స్థలం లేని నిరుపేదలు, తర్వాత వీళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వనుంది. అంటే ఫస్ట్ స్థలం ఉన్న వాళ్ళకు కొంతమంది కట్టిస్తే తర్వాత స్థలంతో కూడిన 5 లక్షలు ఇవ్వాలా, లేకపోతే స్థలం ఎక్కడ ఇవ్వాలి అనేది ప్రభుత్వం దీనిలో ఈ గ్యాప్ లో అనేది ఆలోచించుకోవడానికి టైం ఉంది. కాబట్టి ఫస్ట్ ఈ L1 కు సంబంధించి ఈ మంజూరు పత్రాలతో పంపిణీ చేస్తారు. L2 కు మాత్రం కొంత సమయం అనేది తీసుకుంటారు. ఈ సమయం ఎందుకు తీసుకుంటారు అంటే, ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఉన్న కంపెనీ చేయకుండా ఉన్నాయో అవి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కు సంబంధించి ఇచ్చిన తర్వాత అప్పుడు మిగతా వారికి, అంటే థర్డ్ ఫోర్త్ ఫేజ్ కి వచ్చే వరకు ఎవరైతే ఇంకా మిగిలిపోతారో వారికి మాత్రం ఈ స్థలంతో కూడిన 5 లక్షల రూపాయలు అయితే ఇస్తారు. మీకు డౌట్ రావచ్చు, అన్నా మరి మాకు ఫస్ట్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అని మాకెట్లా తెలుస్తుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ క్లారిటీగా నేను చెప్తున్నాను, వినండి. ఇప్పుడు ఒక కాన్స్టెన్సీకి 3,500 ఇల్లు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో కానీ ఒక ఏదైనా ఒక డిస్టిక్ లో తీసుకుందాం. ఒక డిస్టిక్ లో మొత్తం దాదాపు ఒక 2 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అంటే తక్కువ చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ 2 లక్షల మందిలో ఫస్ట్ ఫేజ్ లో 3,500 మంది తీసుకుంటారు. ఒక డిస్టిక్ లో 4 కాన్స్టెన్సీల నుంచి 5 కాన్స్టెన్సీలు ఉంటాయి. సారీ, ఒక డిస్టిక్ లో 4 నుంచి 5 కాన్స్టెన్సీలు ఉంటాయి. అంటే ఒక్కొక్క కాన్స్టెన్సీకి 3,500, ఒక్కొక్క కాన్స్టెన్సీకి 3,500. ఒక 5 కాన్స్టెన్సీలు పెట్టుకున్నా కూడా దాదాపు 15,000 ఇండ్లు. ఈ 15,000 ఇండ్లు ఫస్ట్ ఎవరైతే ఉంటారో ఎలిజిబుల్, అంటే లీస్ట్ లో ఫస్ట్ ఎవరైతే ఉంటారో వారికి 15,000 ఇండ్లు ఇవి ఇస్తారనమాట ఒక డిస్టిక్ లో. సెకండ్ వచ్చే వరకు సెకండ్ ఫేజ్ లో మళ్ళీ ఒక 15,000 మందికి తీస్తారు. మళ్ళీ థర్డ్ ఫేజ్ లో మళ్ళీ ఒక 15,000, ఫోర్త్ మళ్ళీ ఒక 15,000, ఇట్లా తీసుకుంటూ ముందుకెళ్తారు అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా కూడా, ఒక విలేజ్ లో ఒక 100 మంది సెలెక్ట్ అయితే ఆ 100లో 20 ఇండ్లు శాంక్షన్ అయినాయి అంటే ఫస్ట్ 20 మందిని తీసేస్తారు. తర్వాత 80 మందికి సెకండ్ ఫేజ్ లో మళ్ళీ ఒక 20 మంది, మళ్ళీ సెకండ్ అంటే ఎన్నైతే శాంక్షన్ అవుతాయో అందులో మళ్ళీ కొంతమంది 40 మంది పోయినాక 60 మంది ఉంటారు కదా. మళ్ళీ థర్డ్ ఫేజ్కి వచ్చే వరకు మళ్ళీ అదే విలేజ్ కి 20 ఇండ్లు శాంక్షన్ అయినప్పుడు మళ్ళీ 20 మందిని పంపిస్తారు బయటకు. అంటే మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి మంజూరు పత్రాలకి వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. మళ్ళీ 40 ఇట్లా ఫేజ్ లో వైజ్ గా డివైడ్ చేస్తారు. కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. 100% మీకైతే వస్తుంది. మొత్తానికి అయితే టైం అనేది పడుతుంది. మీ అదృష్టాలు అయితే పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ముందుగా ఉంటారో వారికైతే 100% ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే వస్తుంది. మళ్ళీ లాస్ట్ వరకు అయితే చెప్పలేము. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా పంపిణీ చేసామని లోపల ఎలక్షన్ కూడా వచ్చింది. ఇప్పటికీ ఆ డబుల్ బెడ్రూమ్ అలాగే పడున్నాయి.
చాలా మంది నిరుపేదలు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి చూద్దాం ఏదైనప్పటికి కూడా అందరికీ రావాలనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోలో అయితే చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.